హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై హోమ్ మై లైఫ్ తెలుగు ఛానల్కి స్వాగతము. ఈరోజు మనం బతుకమ్మ ఎలా రెడీ చేసుకోవాలో చూస్తున్నాం కదా. ఫస్ట్ నేను 2 దారాలు తీసుకొని కింద అట్లా వేసుకోవాలి. మనం తర్వాత పేపర్ కట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఈ ఆకులన్నీ వేసుకోవాలి. మనం ఆకు పెద్దవి ఉంటాయి కదా, టేక్ ఆకన్నా మళ్ళీ ఇంకేం ఆకులు, పొప్పడి ఆకులు అవి ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకుంటే మంచిగా వస్తాయి. ఇక్కడ ఆకులు దొరకలేదు, నేను కానుగ ఆకులు పెడుతున్నా. ఇట్లే పెడితే బతుకమ్మ విడిపోతుంది అన్నట్టు. మనం ఫస్టే రౌండ్గా పేపర్ కట్ చేసుకొని వదిలితే మన బతుకమ్మ కదలకుండా నీట్గా నీళ్ళలో వేసినా మంచిగా వెళ్ళిపోతుంది. ఆకులను ఇట్లా మడుచుకున్న తర్వాత మనం పువ్వు వేసుకోవాలి. ఫస్ట్ మనం గునుగు పువ్వు పెట్టుకుందాము. గునుగు పువ్వు మొత్తం ఇట్లా రౌండ్గా పెట్టుకోవాలి. నేను కట్టలు ఇప్పలేదు, కట్టలు అట్లనే పెడుతున్నా. కట్టలతో మనం అట్లనే పెట్టుకుంటే బతుకమ్మ నీట్గా మంచిగా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. మేమైతే ఈ బతుకమ్మ చిన్నప్పటి నుండి చేస్తాం కాబట్టి నాకు వచ్చు. చిన్నప్పుడైతే బతుకమ్మ పువ్వు మేమే కోసుకొచ్చి మేమే కలర్స్ అద్ది మేమే మంచిగా రెడీ చేసుకునే వాళ్ళము, బాగా ఆడుకునే వాళ్ళము. ఇప్పుడైతే పువ్వు దొరుకుతలేదు. ఈ పువ్వు గునుగు పువ్వు వచ్చి 30 రూపీస్ది కొన్నా నేను. అవన్నీ పువ్వులు కొనేసరికి 200 అయినాయి. తంగడి పువ్వు అయితే ఎవ్వరు అమ్మనికనే రాలి ఇటు సైడు. ఇక కొంచెం ఏదో ఉండాలని ఒక ఆంటీ దగ్గర కొంచెం తీసుకున్నా. అది మధ్యలో కడుపులో వేయడానికే వేస్తా. అది కొంచెం వాడిపోయినట్టుంది. మొత్తం మనం పువ్వు ఇట్లా రెడీ పెట్టుకున్నాం కదా, చుట్టుకుని కడుపులోకి ఈ గునుగు పువ్వుదంతా వేస్ట్ వేసుకోవాలి. కడుపులో మనం పెడితేనే బతుకమ్మ మనకు నీట్గా వస్తుంది. కదలకుండా కూలకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు బతుకమ్మ. అట్లా ఒకసారి స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ రౌండ్ బంతి పూలు పెట్టుకోవాలి. బంతి పూలకు చీపురు పుల్లలు కుచ్చుకొని పెట్టుకోవాలి. వాటికి తోకలు వస్తాయి కానీ చిన్నవి వస్తాయి అన్నమాట. ఆ తోకలు చించేసి ఇట్లా పెద్ద పెట్టుకుంటే బంతి పూలు పడిపోకుండా మంచిగా ఉంటాయి. అట్లా సుంచి చీపురు పుల్లలు మనం కొత్త చీపురు గట్ట ఉంటుంది కదా, దాని నుంచి తీసి పెట్టుకోవాలి. ఊకే చీపురు గట్ట వాడుకోవద్దు. ఒకవేళ లేదు కొత్తదంటే ఆ చీపురు పుల్లలు తీసి నీట్గా కడుక్కొని కిందివి ఫస్ట్ కాడలు చుంచి పక్కన తీసేసి మిగతా కాడలతో మనం ఇట్లా కుచ్చి పెట్టుకోవచ్చు. మధ్యలోకి మళ్ళీ కడుపులోకి ఆకు నింపుకోవాలి. నేనైతే మామిడి ఆకు కట్ చేసి పెట్టిన. ఆకు ఏది ఇక్కడ దొరుకుతలేదు. అట్లా కడుపులోకి ఎట్టి ఒత్తి పెడితే బతుకమ్మ నీట్గా వస్తుంది అన్నమాట. స్టెప్ బై స్టెప్ మనం నీట్గా ఇట్లనే వేసుకోవాలి.
మళ్ళీ ఇంకొక వరుస పెట్టుకుందాం బంతిపూలు ఇలాగే. ఇట్లా నీట్గా వేసుకున్నాం కదా. మళ్ళీ దీనిపై నుంచి ఇది ఏమంటారు, పట్టి కుచ్చుల పువ్వు అంటారు. ఈ పట్టు కుచ్చుల పువ్వు కూడా పెట్టుకుందాము. ఇది కూడా విడివిడిగానే వచ్చింది. నేను ఇట్లా ఒక్క పువ్వుని దగ్గరకెట్టి దారంతో కట్టిన నీట్గా వస్తుందని. అట్లా కట్టి వేస్తే నీట్గా వస్తుంది, ఫాస్ట్ కూడా అయిపోతుంది. మనం ఫస్టే పువ్వు అంతా నీట్గా వేసుకొని కోసి అంతా నీట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటే బతుకమ్మ పేరవడం తొందరగా అవుతుంది. ఇప్పుడు ఈ పువ్వు పెట్టుకున్నాం కదా, మళ్ళీ కడుపులోకి కొంచెం ఏదన్నా వేసుకుందాము. ఫస్టే ఆకులు పెడదాం అనుకున్నా నేను, కింద మామిడి ఆకులు డిజైన్ బాగుంటుందని మా అమ్మ చెప్పింది. కింద ఒక్కొక్క ఆకు పెడుతున్నట్ల డిజైన్ కోసము. ఫస్టే ఆకులు పెట్టుకోండి మీరు. ఇట్లా ఎల్లో పైన గ్రీన్ ఆకు పెడితే బాగా కొడుతుంది కదా. మధ్యలో గ్రీన్, పింక్, ఎల్లో మధ్యలో మళ్ళీ ఒక రౌండ్ బంతిపూలు పెట్టిన తర్వాత మళ్ళీ ఉప్పు పువ్వు అంటారు దీన్ని. దానికి కలర్ వేసిర్రు, గ్రీన్ కలరు. అవైతే 10 రూపాయలకు చిన్న చిన్న కట్టలు 3 ఇచ్చిర్రు. 20 రూపీస్ తీసుకొచ్చిన. మధ్యలో కడుపులోకి దీని వేళ్ళు ఉంటాయి కదా, అదంతా వేస్తున్నా నేను బతుకమ్మ మంచిగా రావాలని. అట్లా కడుపులో నింపకుంటే బతుకమ్మ సెట్ కాదు, మంచిగా రాదు. అట్లా నింపితే మనం ఎంత ఎత్తైనా వేసుకోవచ్చు. సింపుల్ అండి, బతుకమ్మ చేయడం చాలా ఈజీ. మీరు కూడా చేసుకోండి. మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ వస్తాయి. మళ్ళీ పింక్ కలర్ పెడుతున్న ఉప్పు పువ్వు నేను. ఈ కాడలు కొంచెం పెద్దగా ఉన్నాయి, పైకి వచ్చేసరికి పెరుగుతుంటుంది కదా, దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే కాడలు కట్ చేసుకుంటా పెట్టుకోవాలి. ఈ కట్టలు ఇప్పకుండా అట్లనే పెడుతున్నా. ఉన్నాయి చిన్న చిన్న కట్టలు కట్టారు వాళ్ళు, కట్టలతో అట్లనే పెట్టేస్తున్నా. మళ్ళీ పైనుంచి బంతి పూలు పెడుతున్నా.
మళ్ళీ కడుపులోకి అదంతా వేసుకోవాలి, ఆకులు కట్ చేసిందంతా. నేను కౌంట్ చేస్తున్నా ఎన్ని లైన్స్ వచ్చిందని. ఆకులతో కలిసి 11 లైన్లు వచ్చింది. అట్లా ఒక్క పువ్వు పైన పట్టుకుచ్చుల పువ్వు పెడితే సెట్ కాలేదు. మళ్ళా బంతి పువ్వు పెట్టి దానికి పట్టుకుచ్చుల పువ్వు పెడితే బాగుంటుందని అది పెట్టినాము. ఆ బంతి పువ్వుకి కట్ట పుల్ల గుచ్చి దానికి ఇది పెట్టేస్తే అయిపోతుంది చీపురు పుల్లకు. మొత్తం మనకి ఇది ఒక సైడ్ కొంచెం ఇట్లా ఒరిగినట్టు అట్లా వస్తే సెట్ చేసుకొని దారాలు కట్టుకోవాలి. నీట్గా అనుకొని దారాలు కడితే ఏమవుతుందంటే మనకు కదలకుండా నీట్గా ఉంటుంది. దారం గట్టి గుంజి కట్టుకోవాలి. ఇష్టం, కొంతమంది దారం కట్టుకుంటారు, కట్టరు. మనకు మంచిగా ఉండాలంటే గట్టిగా కట్టాలి. దానికి దారం కట్టి వస్త్రం కూడా పెట్టుకోవాలి. దారం కట్టిన తర్వాత నేను వస్త్రం పెడతాను లాస్ట్కి. వస్త్రం అంటే మనం పత్తితో చేసిందే, పత్తితో చేసి కుంకుమ రుద్ది పెట్టాలి. ఇట్లా రెడీ అయిందండి బతుకమ్మ. బతుకమ్మ గౌరమ్మని చేసుకున్న గౌరమ్మకు అగరబత్తులు చేయించి ప్రసాదం పెట్టి అగరబత్తిని వెలిగించుకోవాలి. మనం ఇంటి ముంగల పెట్టి కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ అందరితో పాటు ఆడి వాటర్లో వదిలేసేసేయాలి. DJ Shaker.